హాయ్ దేర్. దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలాలని తన చేతిలో కలిగి ఉన్నవాడు. అందుకే దేవుడు ఎప్పుడు కూడా మనుషులు ఆశ్చర్యపడినాడు, దేవుడు ఆశ్చర్యపడ్డావు. ఆశ్చర్యపడేవాడు మనిషి, ఆశ్చర్యపడనివాడు దేవుడు. ఎందుకంటే దేవుడు మానవ జీవితాల్లో జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి అన్నీ ఒక్కసారే చూసినవాడు దేవుడు. ఈ దేవుడు యెషయా గ్రంథంలో ఒక మంచి మాట ఆయన అంటూ ఉన్నాడు. అదే ఉదయకాలం నేను మీకు ప్రోత్సాహకరంగా అందించాలని ప్రభు చేత ప్రేరేపించబడుతున్నాను. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 16-17 వచనాలు మీరు చూస్తే రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనించవచ్చు. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరవబడును, అవి నా దృష్టికి మరుగవును. పూర్వము కలిగిన బాధలు, మనందరికీ గతం అనేది ఉంటుంది. ఆ గతంలో చాలా బాధలు, చాలా వేదనలు, చాలా గాయాలు ఉంటాయి. దేవుడు కూడా పూర్వము మానవ జీవితాల్లో జరిగినవి, లేకపోతే తన ప్రజల దైవ ప్రజల జీవితాల్లో జరిగినవి కూడా ఆయన ఏమంటాడంటే పూర్వము కలిగిన బాధలన్నీ నా దృష్టికి మరవబడును. ఎందుకంటే ఆయన కొత్తది చేయగల సమర్థుడు. ఇదే మాట ఆ తర్వాత వచ్చిలో అంటున్నాడు, నేను సృజించుచున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందిస్తారు. నేను సృజించుచున్న దాన్ని, పూర్వం అనేది ఒక పక్క కనబడుతుంది, దేవుడు సృజించబోతున్నాడు అనే వాస్తవాన్ని కూడా ఇక్కడ రాస్తున్నాడు. యు సీ గాడ్ వర్కింగ్ నాట్ ఓన్లీ అబౌట్ యువర్ పాస్ట్, బట్ గాడ్ ఈజ్ నాట్ స్టక్ దేర్. ప్రజలుగా మనం గతంతో ఆగిపోతాం, మన పూర్వం జరిగినటువంటి సంఘటనలతో అక్కడే ఆగిపోతాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు ఏమంటాడంటే అవి మరవబడును, నేను సృజించబోయే దాన్ని చూసి ప్రపంచం హర్షిస్తుంది, నేను సృజించబోయే దాని గురించి మీరు హర్షిస్తారు. సో వాట్ గాడ్ ఈజ్ అబౌట్ టు డూ, people are going to be surprised. ఈ ఉదయకాలం దైవ ధ్యానం వింటున్న మీరు ఇది బాగా అర్థం చేసుకోవాలి. మనందరి గతాల్లో పూర్వం జరిగిన బాధలు, పూర్వం అనుభవించిన కష్టాలు, పూర్వం అనుభవించిన వేదనలు, పూర్వం అనుభవించిన శ్రమలు, సమస్యలు, వాటితోనే మనుషులుగా మనం ఆగిపోతాం. ప్రపంచ చరిత్ర నడిపిస్తున్న దేవుడు కూడా అలాగే ఆగిపోయేవాడు కాదు. ఆయన ప్రపంచ దేశాలతో, ప్రపంచ ప్రజలతో ఏమని మాట్లాడుతున్నాడంటే పూర్వం జరిగినవి జరిగాయి, కానీ నేను సృజించబోయేది ఇప్పుడు కొత్తగా ఉండబోతుంది, నేను సృజించబోయేది ఇప్పుడు నూతనంగా ఉండబోతుంది, నేను చేయబోయేది చాలా కొత్తగా ఉండబోతుంది, దాన్ని మీరు చూసి హర్షిస్తారు. సో గాడ్ ఈజ్ అబౌట్ టు డూ సంథింగ్ న్యూ. గాడ్ ఈజ్ అబౌట్ టు డూ సంథింగ్ న్యూ. ఎందుకంటే నూతనంగా చేయగలిగే శక్తి, సామర్థ్యం దేవునికి తప్ప ఎవరికీ లేదు. ఈ ఉదయకాలం అరుణోదయం అనే దైవ ధ్యానం చూస్తున్న మీరు, ఒకవేళ మీ గతంలో గాయం చాలా దారుణమైంది, పూర్వంలో జరిగిన సంఘటనలు అవి భయంకరమైనవి అయితే అక్కడే మీరు ఆగిపోకండి. ఈరోజు ఈ వర్తమానం వింటున్న మీరు, ఈ దైవ ధ్యానం చూస్తున్న మీరు దేవుని నమ్మండి. ఎందుకంటే ఆయన సృజించబోయేది నీ కన్నులకు ఆశ్చర్యంగా ఉండబోతుంది. ఆయన నీ జీవితంలో చేయబోయేది చాలా దీవెనగా నీకు ఉండబోతుంది. ఆయన నీ నుండి తీసుకురాగలిగేది నీకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ అరుణోదయం అనే దైవ ధ్యానం చూస్తున్న మీరు ప్రభువులో ప్రోత్సహించబడాలని, దేవునిలో ఒక పూర్వం, దేవునిలో ఒక భవిష్యత్తు, ఇన్ గాడ్ ద పాస్ట్ అండ్ ఇన్ గాడ్ ద ఫ్యూచర్, రెండింటినీ శాసించే మహనీయుడు మన దేవుడు. ఆయన నీకు అండగా ఉన్నాడు, బాహువుగా ఉన్నాడు, రక్షణాధారంగా ఉన్నాడు, శాశ్వత శోభాతిశయంగానే నిలబెట్టగలడు. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగిన నీవు ధైర్యంతో ఈ రోజున ఎదుర్కో. ఆయన ఇవ్వబోయే గొప్ప భవిష్యత్ నిన్ను స్వాధీనపరచుకో. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్.